Yeah, good evening, guys. Hello. Good evening, sir. Good evening, Yeah, sir. very good evening, all of you. Very so last previous classes, so any doubts? Please confirm once. No, sir. Yeah, doubts, Naya? No, sir. Clear? Yeah. Yeah. Then ma. Next one, చూడండి. Page number 51. Partnership. What is the meaning of partnership, ma? Partnership అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలరా? Two or more people together doing the business. Yeah. Called Two or more people. ఇద్దరు లేదా అంతకు మించి కలిసి ఒక బిజినెస్ నడిపితే దాన్ని పార్ట్నర్షిప్ అంటారు. ఓకే. సో ఇక్కడ కనబడుతుంది బ్యాలెన్స్ షీట్. లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా ఈ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా వచ్చింది. ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసి సో మంత్లీ మనం రిపోర్ట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు టోటల్ బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీస్ అసెట్స్ ఉన్నాయి. టోటల్ 7,96,000 ఉంది అమౌంట్. ఆ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ గా లెడ్జర్స్ లోను ఐటమ్స్ లోను ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ బ్యాలెన్స్ అమౌంట్ మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసి ఇయర్ మనం మంత్లీ సో రిపోర్ట్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. పర్చేజ్, సేల్స్, ఫ్రీ ఐటమ్స్, డిస్కౌంట్స్, శాలరీ అడ్వాన్సెస్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. దీనిలో కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తాం. అదే విధంగా కంపెనీ కూడా స్ప్లిట్టింగ్ కూడా చేస్తాం. ఎలా అనేది ఈ ప్రాబ్లం ద్వారా పార్ట్నర్షిప్ ప్రాబ్లం ద్వారా మనం చూస్తాం. ఓకే. సో ఐ థింక్ న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. పార్ట్నర్షిప్. సో February 19th, టాలీ ప్రైమ్ 6.0, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. విలువేజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ ఆప్షన్స్ యాజ్ యూజువల్ సేమ్. జిఎస్టి సేమ్. ఇవి నేను చెప్పకముందే మీరే చేయొచ్చు. అన్ని మీకు తెలిసినట్టే, కొత్తగా ఏమి ఉండవు. 37 కంట్రోల్ ఏ. క్రియేట్ లెడ్జర్. ఆల్రెడీ మీరు ఫస్ట్ మెటీరియల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా చేయాలో తెలుసు మీకు. సో జయరామ్ గుప్తా. క్యాపిటల్ అకౌంట్ 3 lakhs. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి 3 lakhs. అది డెబిటా క్రెడిట్ అనేది సిస్టమే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. మ్యాన్సూర్ Mansoor. క్యాపిటల్ 3 lakhs. నెక్స్ట్ సర్వేల్ టెక్నాలజీస్. తండ్రి క్రియేటర్స్. Creditors. జస్ట్ ఇక్కడ 37 ఇవ్వండి. తండ్రి క్రియేటర్స్ కాబట్టి పేజప్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తుంది. అమౌంట్ ఎంత? ఓపెనింగ్ బ్యాలెన్స్ 45,000. 45,000. నెక్స్ట్ ఒమేగా ఇన్ఫోటెక్. Infotech. 37. 37. అమౌంట్ ఎంత? 1 lakh. 1 lakh. నెక్స్ట్ విజియో. Vision One Tech Service. 20,500. 20,500. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పేయబుల్. ప్రొవిజన్స్ 2,500. 2,500. తర్వాత సాలరీ పేయబుల్. ప్రొవిజన్స్ 10,000. 10,000. తర్వాత టెలిఫోన్ చార్జెస్ Payable. ప్రొవిజన్స్ 3,000. 3,000. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ 10,000. నెక్స్ట్ మోటార్ వెహికల్ ఫిక్స్డ్ అసెట్ అమౌంట్ ఎంత? 1 lakh. నెక్స్ట్ ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్ 25,000. తర్వాత ఆఫీస్ ఎక్విప్మెంట్ 23,000. నెక్స్ట్
Office building. 2 lakhs. 2,50,000. Next. Electricity deposits. Deposit assets. 10,000. తర్వాత ఫోన్ డిపాజిట్. Phone deposit. 3,000. 3,000. తర్వాత టెక్ సేవింగ్ Savvy technologies. టెక్నాలజీస్. సన్రీ డెప్టర్స్. సో రియల్ టైమ్ లో మీరు 30 జిఎస్ నెంబర్ తీసుకోండి. జస్ట్ 37 ఇస్తున్నాను. 40,000. తర్వాత గణేష్ టెక్నాలజీస్. చేసేవా? 25,000. 25,000. తర్వాత యూటీఐ బ్యాంక్ అకౌంట్స్. ఆల్రెడీ క్యాష్ ని హ్యాండ్ అనేది ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటుంది, అక్కడ మనం వెళ్ళి తీసుకోవాలి. ఓకే, 50,000. ఎస్కేప్. యూనిట్ నెంబర్స్. రియల్ టైంలో మీరు ఇంతే స్పీడ్ గా చేయాలి. అన్ని తెలిసినట్వే, కొత్తగా ఏముండవు. ఎస్ఎస్ఎన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. ఇక్కడ 50,000. ఓపెనింగ్ బ్యాలెన్స్ కాదు. సో 10 ఇచ్చాడు, రేట్ ఇవ్వలేదు మా, డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చాడు. అమౌంట్ ఇచ్చాడంటే డైరెక్ట్ గా వాల్యూ దగ్గర ఇవ్వాలి అమౌంట్. ఒక్కొక్కటి మనకి ఎంత పడిందని తెలిసిపోతుంది. హార్డ్ డిస్క్. $40,000. 10,000. 10. 10, sir. నెక్స్ట్ మానిటర్స్. యూపీఎస్. సేవ్. ఆల్టర్, లెడ్జర్, క్యాష్. క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? క్యాష్ ఇన్ హ్యాండ్ 15,000. బ్యాలెన్స్ షీట్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. టోటల్ వాల్యూ ఎంత ఉందమ్మా? 7,96,000. యా. సో చూడండి, ఆ బ్యాలెన్స్ షీట్ లో ఉన్న వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చాయి. ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, కొత్తగా వచ్చి ఆన్ ద స్పాట్ చేసుకుంటూ వెళ్ళాలి. డేట్ 1/7. సో సాలరీస్ పేయబుల్ 1 lakh. 0 అయిపోతాయి. యూటీఐ బ్యాంక్ కంట్రోల్ ఏ. తర్వాత సెమినార్ ఎక్స్పెన్సెస్. Provision. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2,500. తర్వాత క్యారేజ్ రివర్స్. అవుట్వర్స్ Direct expense. Carries outwards first. 1,200. Carries inwards. 1,000. క్యాష్. తర్వాత సేల్స్. పర్సన్ ఇక్కడ గణేష్. Goods. ప్రాసెసర్స్. క్వాంటిటీ 6, రేట్ 7,000. యూపీఎస్ 5, 2,500. ప్రింటర్స్ 5,
6,500. Duties and taxes, GST, CGST. GST, duties and taxes, GST, AGST. Okay, total amount 102,660. Next, receipt. So like ఎవరు ఇక్కడ గణేష్ Ganesh Technologies. మళ్ళీ 25,000. క్రెడిట్ 25,000. టెక్స్ హెవీ టెక్నాలజీస్ 40,000. సో Sure. నెక్స్ట్ పర్చేస్ Bonafide. $26,500. Hard disk 20. 4,000. Monitor 5. చూడండి, ఓనర్స్ శాలరీస్ తీసుకోరమా, ఓనర్స్ రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇప్పుడు సినిమా హీరోస్, ఓకే, డైరెక్టర్స్ వాళ్ళ శాలరీస్ తీసుకోరమా, రెమ్యునరేషన్ తీసుకుంటారు. నేమ్ మారుతుంది ఓనర్స్ కి, ఎంప్లాయీస్ కి. మీరు చేసేవి అన్ని డే బుక్ లో ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ డెఫన్, సేమ్. చూడండి, నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి, పేజ్ నెంబర్ 60, 10,966. షార్ట్ సమ్మరీ. F21, so goods inverses, so goods outwards. Inverse అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. డాష్బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రయల్ బ్యాలెన్స్, ఓన్ బుక్స్, బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్. ఓకే, మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, చూడండి, ఆగస్ట్ ఎనీవన్. No, sir. Receipt. సెప్టెంబర్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సెప్టెంబర్. No, sir. అక్టోబర్ లో చూడండి, పరిమిత్ కౌర్ నుంచి మనం ఏం చేసాం, లోన్ తీసుకుంటున్నాం. Loan తీసుకున్నాం. సో అందుకు గాను మనకి పరిమిత్ కౌర్ అనేది అండర్ గ్రూప్ ఏమొస్తుంది, ఏకి తీసుకోవాలి, Receipt. రిసిప్ట్ లో తీసుకోవాలా. ఓకే, పరిమిత్ కౌర్ అండర్ లో ఏమొస్తుంది, Certificate. మనం లోన్ తీసుకున్నామంటే అండర్ గ్రూప్ ఏమొస్తుంది, సెకండ్ బెడ్ అయిపోతుంది. ఇంకా డౌట్ లో ఉన్నారు. Liabilities, sir. Loans and అదే ఏ liabilities. Loans and liabilities. లోన్స్ అండ్ లయబిలిటీ. వెరీ గుడ్. లోన్స్ అండ్ లైబిలిటీ. అయిపోయి వస్తుంది మనకి. అమౌంట్ ఎంత, 5 lakhs. 5 lakhs. ఏమైనా డౌట్స్ చూడండి. డిస్కౌంట్ 28. డిస్కౌంట్ వేస్తే ఏ కాలం వేసి పెట్టాలి, ఎఫ్ లెవెల్లో యూజ్ డిస్కౌంట్ Last నుంచి second, sir. ఈ ఆప్షన్ వేసి పెట్టామంటే మనకి Discount. డిస్కౌంట్ కాలం వస్తుంది. అయిపోతుంది. సన్రీ డెప్టర్స్
So processors 15, 7,500. Discount on the 5%. Next, monitors 10, 10, 12,500. 12,500. So Discount 5. 5%. Next, UPS UPS 5, 2,800. GST. ఓకే చూడండి. ఓకే ఇలా డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇలా తీసుకోవాలి. సేమ్ సార్ నెక్స్ట్ చెప్పమా. సిజిఎస్టి సెకండ్ తీసుకొని ఎస్జిఎస్టి ఫస్ట్ తీసుకోవచ్చా సార్ అట్లా? ఎలాగైనా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఓకే సార్. నవంబర్ చూడండి, ఏమైనా డౌట్స్ ఏమో నవంబర్. నవంబర్ నవంబర్ ఎక్కడైనా డౌట్ ఉందో చూడండి. నో సార్. డిసెంబర్ సార్ నవంబర్లో 36 ఒకసారి చెప్పరా సార్? 36 ఏముంది 36? పార్ట్నర్స్ రిసీవ్డ్ శాలరీ రెమిడేషన్ 8,000 బై చెక్ అని. ఆల్రెడీ ఫస్ట్ మంత్ లో కూడా చెప్పాను కదా, రెమ్యునరేషన్ అని ఇద్దరు కలిపి ఒకటే. ఓకే, కాన్ నెరేషన్ లో రాసుకోవచ్చు. ఆల్రెడీ జూలైలో చెప్పాను కదా, చెప్పారు సార్. అవును. చెప్పారు సార్. అవే రిపీట్ అవుతూ వస్తాయి. కొత్తగా ఏమి ఉండవు. ఓకే, అడ్జస్ట్మెంట్స్ అవుతూ వస్తాయి. జనవరి ఫ్రీ ఐటమ్స్ వస్తే ఏం చేయాలి? F11 లో ఆప్షన్ ఎస్ పెట్టాలి. సో F11 లో ఏం చేయాలి? యూజ్ సపరేట్ Last one, యాక్చువల్ అండ్ sir. ఫిల్డ్ క్వాంటిటీ. Yes, sir. ఫార్మాట్ మారిందా? పర్సనల్ ఇక్కడ ఒమేగా ఇంపార్టెంట్. సో ప్రాసెసర్స్ 30, 25, రేటు 5,200. నెక్స్ట్ హార్డ్ డిస్క్ 24, 20, 3,000. నెక్స్ట్ ప్రింటర్స్ 24, 20. మానిటర్స్ 24, 20. యూపీఎస్ 24, 20. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఫ్రీ ఐటమ్స్ గెట్ 1 బై 1 ఫ్రీ అంటారు కదా, అట్లా. నెక్స్ట్ 48 సేల్స్ లో కూడా ఉన్నాయి చూడండి అలాగే. సో హైటెక్, సో ప్రింటర్స్ టోటల్ 24, 20, 6,000. సో తర్వాత మానిటర్స్ 20, 20, 11,000. తర్వాత యూపీఎస్ 24, 20, 2,300. టీజీఎస్టీ, హెచ్జిఎస్టీ. సేమ్. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరిలో 56 చూడండి, F7. మీరు ఈస్టార్ టెక్ దగ్గర నుంచి పర్చేజ్ చేసి ఉంటారు. అమౌంట్ లేట్ గా ఇచ్చినందుకు గాను వాళ్ళు ఇంట్రెస్ట్ వేశారు. ఓకే, సో ఇక్కడ ఇంట్రెస్ట్ పెయిడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో 3632. ఈస్టార్ టెక్ ప్లస్ లో నేను బోనిఫైడ్ తీసుకున్నాను, ఈస్టార్ టెక్ తీసుకో. ఎలా తీసుకోవాలి? 56 మార్చ్
మార్క్స్ ఫైనల్ గా ప్రొవిజన్ ఎంట్రీస్ F7 ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ టోటల్ అమౌంట్ ఇద్దరిది అమౌంట్ యాడ్ చేయాలి 36,000. సో ఇక్కడ వచ్చేసి జయరామ్ గుప్తా తర్వాత మ్యాన్స్ తర్వాత డిప్రిసియేషన్ $48,250 250. ఫర్నిచర్ 2,500 వాటర్ వెహికల్ 15,000 1 lakh, sir. ఆఫీస్ ఎక్విప్మెంట్ 5750 ఆఫీస్ బిల్డింగ్ 5,000 సేమ్ 2,50,000. ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ ని బై 2 చేసుకోవాలి. ఇప్పుడు నాకు 14,000 వచ్చింది ఇక్కడ మీకు ఇక్కడ వేరే వాల్యూ వస్తుంది 14,435.59 ఇంటూ బై 2 By 2. ఇక్కడ మాత్రం టోటల్ ఇవ్వాలి 14,435 అది 0 అయిపోతుంది. ఇద్దరు ఇక్కడ 747217 హాఫ్ వచ్చిన ప్రాఫిట్ లో హాఫ్ చేసుకుంటారు. ప్రాఫిట్ అలా 0 చేసి అది ఆటోమేటిక్ గా మనకి క్యాపిటల్ వాల్యూస్ మార్చేస్తారు ఇలా. సో ఈ విధంగా మనము పార్ట్నర్షిప్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా ఇలాగే చేయాల్సి వస్తుంది. ఓకే ఎస్కేప్. Yes, sir. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 24,25,000 వచ్చింది. ఈ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ గా కంప్లీట్ స్ప్లిట్టింగ్ చేస్తే న్యూ ఇయర్ లోకి వెళ్ళిపోతుంది. సేమ్ డేటా స్ప్లిట్ డేటా 1,425. యా ఒక కంపెనీ డిలీట్ చేయాలి. కంపెనీ స్ప్లిట్టింగ్ అన్ని ఇంకా మీకు తెలిసినట్టు కొత్తగా ఏం లేదు. ఆల్టర్ కంట్రోల్ రైట్ యారో 24,25. 25. సో వచ్చిన ప్రాఫిట్ ని వచ్చిన ఇప్పుడు కొత్త కంపెనీ వచ్చింది దాంట్లో ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూ కరెక్ట్ వచ్చిందో చూడండి 24,25,000 వచ్చేసిందా? సార్ నాకు వాల్యూస్ ఏమొద్దు సార్ నేను మొత్తం 0 చేశానంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెడ్జర్స్ మల్టీ మాస్టర్స్ మల్టీ ఆల్టర్ ఆల్ ఐటమ్స్ 0 ఓపెనింగ్ బ్యాలెన్స్ అదేవిధంగా ఐటమ్స్ కూడా ఏమీ ఉండవు 0 చూసారా ఎంటీ ఓన్లీ లెడ్జెస్ మాత్రమే ఉంటాయి ఇంకా రిమైనింగ్ ఏమీ ఉండవు ఉంటాయి టోటల్ 0. సో ఈ విధంగా మనము పార్ట్నర్షిప్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా చేసుకోవాలి. క్లియర్? ఎనీ డౌట్స్ మా దీంట్లో అర్థమైందా పార్ట్నర్షిప్ ఎలా చేయాలనేది? యా అందరూ అప్డేట్ లో ఉన్నారా? ప్రీవియస్ క్లాసెస్ అన్ని అప్డేట్ లో ఉన్నారండి? నిహారిక, రెడ్డి శేఖర్, సావిత్రి, నీరజ, అరుణ, జయకృష్ణ అందరు ఉన్నారండి? అర్థం అవుతున్నాయి కదా? ఏమైనా స్పీడ్ అనిపిస్తుందా? ఆల్రెడీ మీకు ఎన్ని తెలుసు కాబట్టి స్పీడ్ పోతున్నాను. ఓకే ఆల్రెడీ ఇవన్నీ ఫస్ట్ మెటీరియల్ మీరు అన్ని చూసేసి ఉంటారు కొత్తగా ఏమీ ఉండదు. ఓకే ఇదే స్పీడ్ ఏంటిమా ప్రాబ్లమ్స్ లెందిగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం టేకింగ్ అవుతుంది సార్. ఎస్ మా ఇవే రియాలిటీ మీకు ఫ్యూచర్ లో. ఫస్ట్ మెటీరియల్ అంతా ఏంటి బేసిక్ చిన్నప్పుడు చిన్నపిల్లలకు అన్నం తినిపిస్తాం కదా అది ఫస్ట్ మెటీరియల్. సెకండ్ మెటీరియల్ ఏంటి పెద్ద అయిన తర్వాత జీవితం గురించి తెలిసిన తర్వాత యుద్ధం చేస్తాం కదా మార్కెట్ లో అది ఓకే 12 months అమౌంట్స్ మ్యాచ్ చేసుకుంటా చెక్ చేసుకుంటా
లెడ్జెస్ అన్ని అండర్లో కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ రిపోర్ట్స్ చూసుకుంటూ చేసుకుంటూ పోవడం. ఇది లైఫ్ జర్నీ. అకౌంటింగ్ సైకిల్ అనేది ఒక లైఫ్ జర్నీ. మిస్ అయితే ఓకే. అమ్మో ఫైండ్ చేయడం కష్టమైతుంది సార్. ఏం పర్వాలేదు ఒక నిదానంగా డే బుక్ లో వెళ్ళాలి. ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఎక్కడ అమౌంట్ మిస్టేక్ వస్తుందో దాని మీద క్లిక్ చేస్తూ వెళ్తే మీకు ఓచర్ ఓపెన్ అవుతుంది. ఎక్కడ మిస్టేక్ పోతుందో తెలిసిపోతుంది. అండర్ గ్రూప్స్ మిస్టేక్స్ వేసిన పేమెంట్ రిసిప్ట్ పేమెంట్ వేసిన అమౌంట్ తప్పులు వస్తాయి. సార్ ఒక డౌట్ సార్, ఇప్పుడు అలాగా అమౌంట్ రాంగ్ వేసేసి మళ్ళీ అక్కడ ఓచర్ డిలీట్ చేస్తాం కదా సార్, ఉమ్. మళ్ళీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఓన్లీ అమౌంట్స్ టోటల్ బ్యాలెన్స్ మాత్రం చూపిస్తుంది. ఆల్ట్ F1 చేస్తే కూడా లేదు సార్, కనిపించట్లేదు. డిలీట్ చేస్తే ఎలా కనబడుతుంది? ఒక్క ఐటమే కదా సార్, ఫర్ ఎగ్జాంపుల్ కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ మాత్రమే డిలీట్ చేసిన పేమెంట్స్ ది, మిగతా ఐటమ్స్ కూడా ఏది కనిపించట్లేదు సార్. అలా ఏం లేదు, కనిపెడతాయి. ఎందుకు కనిపించు? నేను ఇప్పుడు అది స్క్రీన్ షాట్ కనిపించట్లేదు సార్. నేను కూడా ట్రై నేను చేశాను. స్క్రీన్ షాట్ తీసుకొని చెప్పేది వినండి. ఇప్పుడు రెంట్, సాలరీస్, కన్వేయన్స్, ఎలక్ట్రిసిటీ అన్ని ఒకే ఓచర్ లో 4 వేశారు అనుకోండి. ఓకే, ఓకే. ఒకే ఓచర్ లో అన్ని డెబిట్ చేసి క్యాష్ చెక్ చేసి సేవ్ చేసి ఉంటారు కదా. ఓకే, అలాంటప్పుడు ఒకటి పైన మిగతాది కూడా పోతాయి కదా అన్ని కలిసి ఉన్నప్పుడు. అట్లా కాదు సార్. సింగిల్ గా చేసినా సింగిల్ కూడా సింగిల్ గా పోతుంది వేసిన, సార్. నాకంతే అయింది. అవును సార్. మీరు అదే మంత్లీ యాక్చువల్గా చెక్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాతది ఉంది కదా, ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వస్తుంది. ఫస్ట్ మంత్ నేను చెక్ చేయాలి. ఆల్ట్ F2 ఇవ్వండి. 1414 ఫస్ట్ మంత్ ప్రాఫిట్ అండ్ లాసే కనబడుతుంది. సెకండ్ది ఆల్ట్ F2 1415 2 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ కనబడుతుంది. ఓకే, 1416 3 నెలల ప్రాఫిట్ అండ్ లాస్ కనబడుతుంది. ఇలా చెక్ చేసుకుంటూ రావాలా. ఏ మంత్ ఆ మంతే సెలెక్ట్ చేయకూడదు. ఓకే, ఓకే సార్. అట్లా లేదు, నాకు ఏ మంత్ ఆ మంతే కావాలంటే పైన 14 కింద 34 30 డేస్ కి దాని మాత్రమే కనబడుతుంది. ఆల్ట్ F2 పైన 15 కింద 31.5 ఆ మే మంత్ మాత్రం ట్రాన్సాక్షన్స్ కనబడతాయి. అలా తీసుకోవాలి. ఓకే, ఓకే సార్. అప్పుడు వస్తుంది. ఓకే, డన్ గైస్. అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో ఫైనల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది 12 months ట్రాన్సాక్షన్స్. ఇంకా రిమైనింగ్ అన్ని స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మాక్సిమం ఈ మంత్ కు క్లోజ్ చేసేస్తాం. ఓకే, యా. సో ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఆన్లైన్ అసెస్మెంట్స్ రాస్తున్నారా అరుణ గారు అండ్ శేఖర్ అండ్ సార్ సావిత్రి? ఎట్లా రాయాలో మీరు చెప్తా అన్నారు. సార్ yes. రాయలేదు సార్ నేను. చూపించాను కదా ఒకసారి స్టార్టింగ్ లో ఏమో, ఐ థింక్ ఇది ఎక్సెల్ లో చూపించినట్టు లెడ్జర్ ఈ నేమ్స్ అన్ని సెపరేట్ చేసిర్రు అట్లనేనా సార్? ఏది ఎక్కడ స్టార్టింగ్ లో చూపించారు. సరే, 1 second.